ఎంతమందిని మా దగ్గర నుంచి తీసుకుపోయారు అంటే 17 మంది. వాళ్ళకున్న 10, 2, 17 మంది. నేను ఇక్కడ మనవి చేస్తున్నా, విఘ్నులైనటువంటి గుంటూరు ప్రజానీకం ఆలోచించవలసిందిగా కోరుతున్నా. 17 మంది ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు, 15 మంది వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయంతో గెలిచిన వాళ్ళు, 17 మంది జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతో గెలిచిన వాళ్ళు అటు వెళ్ళిపోయారండి. దేనికి కక్కుర్తిపడి వెళ్ళారు నాకు అర్థం కాల. ఇంకా వాళ్ళకి రాజకీయ జీవితం ఉంటుందా? మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతున్నా. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు తప్ప కూటమి ప్రభుత్వం మిమ్మల్ని నమ్ముతుందా, కూటమి మిమ్మల్ని నమ్ముతుందా అని అడుగుతా ఉన్నా. వెళ్ళారు. ఇప్పుడు ఎవరు అనాలో నాకు అర్థం కావటం. ఆశ పడ్డవాళ్ళు అనాలా, ఆశ పెట్టిన వాళ్ళు అనాలా? ఇది ప్రజాస్వామ్యం అపహాస్యం అవటమే, ఇంకోటి కానే కాదు. సరే, ఇది గుంటూరులో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది, అనేక చోట్ల జరుగుతూ ఉంది. ఈ విచిత్రమైనటువంటి పరిస్థితికి చంద్రబాబు గారు ఎందుకు దిగజారిపోతున్నారు? ఒక సంవత్సరం మేము చేస్తే తర్వాత నువ్వు ఎన్నికలు బెటర్ దమ్ముంటే గెలుచుకో. ఈ సంవత్సరానికే కక్కుర్తిపడి నానా గడ్డి కరిచి ఈ సంవత్సరంలో నువ్వేం చేయగలుగుతావు అని అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయం నడుపుతా ఉన్నారు. ఇది మేము ఓటమిగా భావించడం లేదు. ఒక అనైతికమైన ఓటమి మాది, అనైతికమ గెలుపు వాళ్ళది, మాది న్యాయమైన ఓటమి అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నటువంటి సందర్భం అని మనం చేస్తున్నాం. ఇవాళ ఇంకెంత ఉంది? సంవత్సరం కూడా లేదేమో, 10 నెలలు, 9 నెలల కోసం ఇంత కక్కుర్తి పడాలా? మళ్ళీ గెలవరాదు, మళ్ళీ పోటీ పెట్టరాదు? ఎంతమంది ఎమ్మెల్యేలు? 3, ఎమ్మెల్సీ ఒక ఆయన, ఎంపీ ఒక ఆయన, ఇంటింటికి ఎన్ని కళ్ళవాళ్ళు కప్పారు. ఇంత నైతికంగా దిగజారిపోవలసిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. నేను మనవి చేస్తున్నా, మేము కూడా 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాం కదా, మేము ఎక్కడ కకృతి పడ్డామా? వాళ్ళు పోటీ చేసిన చోట మేము లాక్కోవడానికి ఏమైనా కకృతి పడ్డామా? స్థానిక సంస్థలు జరుగుతూ ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళే చలాయిస్తారు. మా మీరైనా కూడా మీ కమిషన్ అడ్డం పెట్టుకుని చేశారు ఇప్పుడు దాకా. మీ కమిషన్ని కావాల్సినవన్నీ అక్కడ వేసుకుని అలాగే రాజ్యాధికారం చేశారు కదా మీరు. ఈవెన్ మున్సిపాలిటీలో కూడా, కార్పొరేషన్లో కూడా. ఎందుకు ఇలా కకృతి పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని నేను ఖండిస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఈ అనైతికమైన విజయం కాదనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని, ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలు ఇంత అనైతిక, ఎందుకంటే ఇక్కడ గుంటూరు నగరంలో మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, విద్యా సంస్థలు ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా, ఆలోచించండి. ఇంత అనైతికమైనటువంటి విజయం వాళ్ళకి, ఇంత అనైతికంగా కకృతి పడాలా? ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? ఈ విషయాన్ని విఘ్నులైన ప్రజలు ఆలోచించాలి. మనం చేస్తున్నా, మేము ఓటమి పాలైనందుకు బాధపడటం లేదు, లేదా అచ్చాల వెంకటరెడ్డి గారు ఓటమి పాలైనందుకు మేము బాధపడటం లేదు. కానీ నైతికంగా నిలబడ్డాం. 25 మంది కార్పొరేటర్లు, 43 మంది గెలిస్తే 25 మంది కార్పొరేటర్లు, దానిలో గురవయ్య లాంటి ఇండిపెండెంట్గా గెలిచిన గురవయ్య కూడా మా పక్షాన్ని నిలబడ్డాడు. ఇండిపెండెంట్ గెలిచాడు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వశక్తితో గెలిచి ఇవాళ క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి గురవయ్యకి ఉన్న బుద్ధి మీకు లేదే? ఏమిటి కర్మ అని అడుగుతా ఉన్నా.